ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ స్నేహితులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత నామంన మీకు శుభములు. ఈరోజు ధ్యానాంశము, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాస్ చూజన్ యూ. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక తోటను పెంచే తోటమాలి లేక వ్యవసాయకుడు మరింత ఫలసామర్థ్యం ఇచ్చే మొక్కలను వృద్ధి చేయటం కోసం తన తోట అంతా తిరిగి అటువంటి మంచి మేలైన మొక్కలను జాగ్రత్తగా ఎంచుకుంటాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసు ఇలా అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఈరోజు దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని ఎన్నుకున్నాడనే దైవ సత్యాన్ని గ్రహిద్దాం. ఇది యాదృచ్ఛికం కాదు, దైవ ఉద్దేశంతో కూడినది. ఇది అపొస్తలులకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఇది ఎందుకు మనకు ముఖ్యమో, ఇది మన జీవితాలను ఎలా మారుస్తుందో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మన అంచనాలను మార్చేస్తూ ఉంది. ఇక్కడ మనం స్వంతంగా దేవుని చేరుకోవడం కాదు, కానీ యేసు ప్రభువు తానే మనల్ని ఎన్నుకోవడం చూస్తున్నాం. ఎఫెసీ 1:4-5 వచనములలో కూడా పౌలు లోకస్థాపనకు ముందే ఆయన మనలను ఎన్నుకున్నాడు, ప్రేమతో క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే నా మొదటి శ్వాసకు ముందే ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఈ ఎన్నిక మనలోని గుణాల వలన కాదు, కేవలం ఆయన కృప వల్లనే. కొన్ని ఉదాహరణలను బైబిల్లో చూద్దాం. అబ్రహాంను దేవుడు ఎన్నుకొనక ముందు గొప్ప ఆధ్యాత్మికుడు కాదు. అయినప్పటికీ ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంను ఎన్నుకొని నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. మోషే తడబడే మాటలతో ఉన్నవాడు, ఐగుప్తు నుంచి ప్రాణభయంతో పారిపోయినవాడు. కాని నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మండుచున్న ముళ్ల పొదలో నుండి అతడిని పిలిచి ఇశ్రాయేలును విమోచించమని అన్నాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో చూసినప్పుడు దావీదు తన కుటుంబంలో చిన్నవాడు, ఎవరూ పట్టించుకొని గొర్రెల కాపరి. అయినప్పటికీ దేవుడు అతడిని రాజుగా ఎన్నుకున్నాడు. మనుష్యులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు. దేవుడు సాధారణమైన వారిని, విరిగిపోయిన వారిని ఎన్నుకొని తన అసాధారణ శక్తిని చూపిస్తాడు. దేవుని ఎన్నిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని యేసు ప్రభువు లేఖన భాగంలో సెలవిచ్చాడు. అంటే దేవుని ఎన్నికకు ఒక ఉద్దేశము, ప్రణాళిక ఉంటాయి. అది క్రీస్తులో నిలిచి ఉండటం, నిలిచే ఫలములు ఇవ్వటం. అపొస్తలుడైన పౌలు ఒకప్పుడు క్రీస్తును విశ్వసించిన వారిని హింసించినవాడు. కానీ అపొస్తలుల కార్యములు 9:15లో చూసినప్పుడు దమస్కు మార్గంలో దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. తర్వాత పౌలు సంఘాలను స్థాపించి పత్రికలు వ్రాసి నిలిచే ఫలములను ఇచ్చాడు. రాహాబు కనాను స్త్రీ. యెహోషువ 2వ అధ్యాయంలో వేగు చూచుటకు ఇశ్రాయేలు నుంచి యెరికో పట్టణంనకు వచ్చిన 2 మనుష్యులను తన ఇంట దాచింది. దేవుడు ఆమెను విశ్వాసానికి ఎన్నుకున్నాడు. మత్తయి 1:5లో చూసినప్పుడు ఆమె యేసు వంశావళిలో భాగమైంది. మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో హన్నా బిడ్డల కోసం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు సమూయేలును కుమారునిగా ఇచ్చాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని ఆజ్ఞానుసారం రాజులను ఎన్నుకొని వారిని అభిషేకించాడు. దేవుని ఎన్నిక సాధారణమైన వ్యక్తులను ప్రపంచాన్ని మార్చేవారుగా చేస్తుంది. స్నేహితులారా, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ ఫలమును ఆశిస్తున్నాడు? అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి మార్గదర్శనమా? ఒక స్నేహితుడిని క్షమించటమా? పనిచేసే స్థలంలో సువార్తను పంచటమా? మీరు నా నామంన ఏది అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తాడని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఇది స్వార్థపూరితమైన కోరికల కోసం కాదు, దేవుని చిత్తంతో కూడిన ప్రార్థన శక్తివంతమైనది. మనం క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మన ప్రార్థనలు కూడా ఫలిస్తాయి. యేసు
నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని అంటున్నాడు. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఊహించని విధంగా దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. ఈ సత్యంను విశ్వసించి దేవునిలో నిలిచి ఉండి ప్రార్థన పూర్వకంగా ఫలిస్తూ నిలిచే ఫలములను పొందుకుందాం. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.